వెల్కమ్ టు ఐబీటీవీ. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ గ్రామానికి చెందిన కంచర్ల రాజు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలో ఇన్స్పెక్టర్ గా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. కంచర్ల వెంకటరమణ కుమారుడైన రాజు చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగారు. కఠినమైన పోటీ పరీక్షల్లో విజయం సాధించి బాధ్యతాయుతమైన పదవిని అందుకున్నారు. ఓకే సార్. ముందు ఇక్కడ వరకు నన్ను తీసుకురావడానికి ఎంతో సాయం చేశారు మా డాడీ వాళ్ళు. ఎందుకంటే ఎవరైనా కానీ బీటెక్ అయ్యాక జాబ్ చేయి అంటారు. కానీ మా డాడీ వాళ్ళు నీ గోల్ నువ్వు సాధించు, నువ్వు ఏదైనా కానీ పర్వాలేదు, ఎన్ని వాళ్ళైనా పర్లేదు అన్నారు. అందుకు 3 సంవత్సరాలు కృషి చేయగా నాకు ఇప్పుడు సిబిఐ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. దీనికి అంతకీ కారణం మా మమ్మీ డాడీయే. వాళ్ళు నేను 3 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ 2 సంవత్సరాలు అయితే రోజుకి 14 గంటల నుండి 16 గంటల వరకు ప్రిపేర్ అయ్యేవాడిని. చేసుకున్న టాపిక్ అలా రివైజ్ చేసుకుంటా. లాస్ట్ ఇయర్ అయితే మెరిట్ లిస్ట్లో పోయింది జాబ్. ఈసారి దానికి ఇంకా శ్రమ పడాలని చెప్పి 16 గంటల దాకా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాను ఈసారి. మన చుట్టూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యువతకి అయితే నేను చెప్పేది గవర్నమెంట్ ఎగ్జామ్స్ చాలామంది అందరూ సాఫ్ట్వేర్ అనుకుంటారు, డబ్బులు వెనకాల పరిగెడతారు. కానీ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వచ్చే హోదా వేరే ఎగ్జామ్స్లో దొరకదు. అందుకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం చాలా వరకు ఉత్తమం. అంటే సాఫ్ట్వేరే కాదు, డబ్బులే కాదు, జీవితం అన్నది ఒక హోదా కూడా ఉండాలి, పేరు కూడా ఉండాలి. అందుకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా నేను ఇది బాగా చదివేదానికి కాదు చిన్నప్పుడు, కానీ తర్వాత నుంచి బాగా చదివాను. కానీ ఆల్మోస్ట్ నా మోటివేషన్ మొత్తం అన్నయ్యే. అది థ్యాంక్ యూ సో మచ్. సాఫ్ట్వేర్ వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ఆర్యవైశ్య సంఘం తరపున వీళ్ళందరూ వచ్చి సన్మానం చేసిన ఇంకా ఆనందిస్తున్నాను. మా నాన్నగారు కంచెర్ల వెంకటరామకృష్ణ రాముడు అంటారు. అయితే అంటే మా నాన్నగారు ఎప్పుడూ కూడా హై స్టేజ్లో ఉండాలని కొనుక్కునేవారు. ఏంటంటే కరప్షన్కి ఒప్పుకోడైనా. ఇది కరప్షన్ లేనిది సిబిఐ అంటే. సీట్లు ఇప్పింతం కాంచి నెక్స్ట్ నేను వీడియోగ్రాఫర్గా ఉన్నప్పుడు ఇంచుమించుగా 3 మండలాల్లో ఎవడ వీడియో ఫోటోలు తీస్తున్నా అందరికీ నేనే నేర్పాను. ఈవేళ అందరి భవిష్యత్తు చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా నేను ఇది బాగా చదివేదానికి కాదు చిన్నప్పుడు, కానీ తర్వాత నుంచి బాగా చదివాను. కానీ ఆల్మోస్ట్ నా మోటివేషన్ మొత్తం అన్నయ్యే. అది థ్యాంక్ యూ సో మచ్. సాఫ్ట్వేర్